ఆడవద్దు, ఈ ప్రణవనాదాన్ని వ్యర్థము గావించవద్దు. Do not indulge in excessive talk. Don't waste this pranava sound. శ్రావ్యమైనటువంటి శబ్దమును వినగలిగినటువంటి ఈ చెవులు అపశబ్దమును వినడానికి ఏమాత్రము అంగీకరించవద్దు అని చెవులు మూసుకుంటాయి. Ears which should hear only melodious and sacred sounds should not hear bad things. పరదూషణ కానీ, Criticism of others, పరులను హేళన చేయటం కానీ, making fun of others, పరులను నిందించడం కానీ, condemning others, పరులను హాస్యాస్పదంగా చూడే పలుకులు కానీ, ridiculing others, మన నోటి నుండి రారాదు. such words should never come from our అది mouth. కేవలము మన ఎనర్జీ అంటారు. ఎనర్జీ అంటే అదే దైవశక్తి. That is described as energy. దానిని మనం వ్యర్థము గావించినటువంటి వారం అవుతాం. We would have wasted it. ప్రణవస్వరూపుడైనటువంటి ఆ శబ్దం నే వ్యర్థం గావించినప్పుడు నీ జన్మం సార్థకం ఎట్లవుతుంది? If you waste Pranava Swarupa, how can you sanctify your life? అదే విధంగానే వినటము కానీ, పలకటం కానీ, చూడటం కానీ మంచిది కాదు, చెడ్డవి. Whether it is hearing, seeing or talking, it should never be a bad thing at all. ఇది ముఖ్యమైనటువంటి సాధన లోపల నిత్య జీవితంలో మనము దీనిని అభివృద్ధి పరచుకోవాలి. We have to develop this in our daily life. అనవసరమైనటువంటి వారి విషయంలో మనము ప్రవేశించరాదు. We should not enter into things with which we are not తన concerned. తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. One has to recognize one's own real nature and truth. ఇలాంటి యొక్క నిజతత్వమును నిత్య జీవితం లోపల సాధనకు అనుగుణ్యమైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది ఈ సామవేదం. Samaveda has taught this principle of reality and truth applicable in daily life. అన్ని వేదములు ఎందుకును ఈ యొక్క సామవేదము ఉత్కృష్టమైనటువంటి వేదముగా భావిస్తూ వచ్చింది. Among all the Vedas, Samaveda is the most sacred. కనుకనే అట్టి సామవేద స్వరూపుడు నేను అని కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం. That is why Krishna Paramatma declared that I am Samaveda among Vedas. వేదానాం సామవేదోస్మి అనగా నేను సామవేదమును అని వేదముల్లో నేను ప్రధానమైనటువంటి స్థానంలో వహించినానని కూడాను గీతాచార్య యొక్క నుడివి. Gitacharya has also declared, I am taking the form of Samaveda, the most important one among all the అనగా Vedas. దైవత్వాన్ని, దివ్యత్వాన్ని, పవిత్రాన్ని ప్రకటితం గావించి ప్రచారం సలిపి ప్రబోధన చేసి ఆనందాన్ని అందించేటువంటిది ఈ సామవేదం. This Samaveda is one which expresses divinity, sacredness and gives joy in the form of melody. కనుకనే and మన rhythm. మాటలన్నీ కూడాను కేవలము ఒక విధమైన హృదయానందాన్ని అందించేటువంటివిగా ఉండాలి. Therefore, all our words must be such that they give joy ఇతర to the హృదయములను heart. ఏమాత్రము బాధింపజేసేటువంటివిగా ఉండకూడదు. They should not be ones which hurt others. ఆ విధమైనటువంటి యొక్క మాటలనే మనం ప్రవేశపెడితే మనం మనుషులమే కాదు. If we use bad words, we cannot call ourselves human beings. నీకు ఇష్టం లేనప్పుడు ఇతరుల యొక్క చింతన నీవు మానేసి, అంతేకాని ఇష్టం లేని వారి గురించి అనేకంగా నీవు మాట్లాడటం, వారిని పరిహసించడం, వారిని నిందించటము, వారిని దూషించటము ఇది మహాపాపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది ఈ సామవేదం. Samaveda has also proved that if you don't like a person, don't talk about him. You should not go on indulging in criticizing and analyzing other people ఈ unnecessarily. మంత్రములు వల్లించినంత మాత్రం ప్రయోజనం లేదు. There is no use మానవులకు merely నిత్య reciting. జీవితం లోపల ఏది అవసరమైనటువంటి విషయంలో అవి మనం వేదములు యందు గ్రహించాలి. We have to recognize those things which are very useful in our daily life from Vedas. కేవలం మంత్రాలను ఉచ్చరించుకుంటూ కాలమును వ్యర్థం గావించుకుంటూ క్రియలో మనం ఆచరణ లేకుండా పోయినా ఈ మంత్రముల యొక్క ఫలితం ఏమాత్రం కూడా అనుభవించము. If we end up only reciting slokas without practicing them, there will be no use at all for us. ఏదో గ్రామ్ఫోన్ రికార్డు కదా వాయించినట్టుగా మనం కూడా మంత్రములు చెప్పవచ్చు. We may be able to recite mantras like a gramophone playing gramophone కాదు, play. మానవుని యొక్క జీవితము ఒక యంత్రము, Human life, ఒక మంత్రము, ఒక తంత్రము. human life must be considered as a mantra, yantra and tantra. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితం లోపల దివ్యమైనటువంటి యొక్క వాణిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి జీవితాన్ని ధన్యము గావించుకోవాలి. We have to sanctify our life using the sacred words in the proper way and for the good of others. ఇలాంటి పవిత్రమైన వేదములు ఏ ఒకటి రెండో మాత్రమే ఈనాడు జగత్తులో వ్యాపించి ఉంటున్నాయి. Such sacred Veda, only one or two branches are క్రమక్రమేణా prevalent వాడి today. రసస్వరూపమైనటువంటి యొక్క సారమును మనం రోలి తద్వారా తిరిగి క్షీణించుతున్నటువంటి ఈ యొక్క వేదములను పునరుద్ధరింపచేయటమే మన యొక్క కంకణం కట్టుకుని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. We have to take a resolution to see
that this Veda, which is such an important one, is enjoyed by us, and we also spread Veda and develop Veda. కనుక మానవ జీవితము ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. Human life is most sacred, most precious, and most valuable.